రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి చేసిన వ్యాఖ్యలు అమరావతి కంటే కామరవతిగా పిలవాలని చేసిన వ్యాఖ్య రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ తీవ్రంగా స్పందించింది. దీనిపై స్పందిస్తూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఎంపీ రాఘవ చడ్డాను తొలగించింది. ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ నియమించింది. అలాగే పార్టీ తరఫున మాట్లాడే అవకాశాలను కూడా చడ్డాకు నిరాకరించింది. ఈ నిర్ణయంపై స్పందించిన చడ్డా, నన్ను మాట్లాడకుండా చేయొచ్చు కానీ ఓడించలేరు అంటూ వ్యాఖ్యానించారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ అమెరికా టెక్ కంపెనీల మౌలిక సదుపాయాలపై దాడులు జరిపినట్లు ప్రకటించింది. దుబాయ్లోని ఒరాకిల్ డేటా సెంటర్, బహ్రెయిన్లోని అమెజాన్ క్లౌడ్ సెంటర్ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అయితే దుబాయ్లో ఎలాంటి దాడి జరగలేదని యుఏఈ అధికారులు ఖండించారు. మరోవైపు బహ్రెయిన్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ సదుపాయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో అజరుద్దీన్ అనే వ్యక్తి తన భార్య ఫర్హత్ మరియు ఇద్దరు చిన్న కూతుళ్లను స్విమ్మింగ్ పూల్లో నెట్టివేసి హత్య చేశాడు. కుటుంబ సభ్యుల ప్రకారం కూతుళ్లు పుట్టడం ఇష్టం లేకపోవడం ఈ దారుణానికి పాల్పడ్డాడని మొదట ప్రమాదంగా చూపించడానికి ప్రయత్నించినప్పటికీ పోలీసుల దర్యాప్తులో హత్య అనుమానాలు బలపడడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేరళం ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ క్రికెటర్ సంజు సామ్సన్ ను ప్రశంసించారు. టీ20 వరల్డ్ కప్ లో ఒత్తిడిలో అద్భుత ప్రదర్శన చేసిన సామ్సన్ ను ఉదాహరణగా చూపిస్తూ కీలక సమయంలో ఎలా రాణించాలో పార్టీ కార్యకర్తలకు సూచించారు.